మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న జగన్ గారు దాదాపు ఈ 2 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళినా కానీ విపరీతంగా క్రౌడ్ వస్తున్నప్పుడు పోలీసు వారు ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి రోప్ పార్టీస్ ఎక్కడ పెడుతున్నారు, ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీని ఎక్కడ పెంచుతున్నారు. ప్రతి ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించినా కూడా ఎందుకు పోలీసు వారు ఇటువంటి సంకేతాలు ఇస్తున్నారు. ఆయనకి దాదాపు 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇంత బలమైన వ్యక్తికి సెక్యూరిటీ పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఈరోజు భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయన స్టేజ్ ఎక్కుతున్న క్రమంలో సెక్యూరిటీ ఎంత దారుణంగా ఉందో చూడండి. అసలు చూస్తే మాత్రం నిజంగా అనిపించింది, ఈ పోలీసు వారు ఏం సంకేతాలు ఇస్తున్నారు అసలు అనిపించింది. ఎందుకంటే ఆయన మీదకి మనుషులు తోసుకుంటూ వస్తూ అసలు ఆయన కూడా కింద పడబోయేంత పరిస్థితికి వచ్చింది. ఇంకా ఈ ప్రభుత్వం ఏమి అసలు ఎంత బాధ్యత లేకుండా ఎలా చేస్తుంది? ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రత ఈ ప్రభుత్వానికి పట్టదా? అతిపెద్ద ప్రజానాయకుడు కదా ఆయన. మన రాష్ట్రంలో ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి, ఎక్కడికి వెళ్ళినా కానీ లక్షలాది మంది జనాలు వచ్చే వ్యక్తి. అటువంటి వ్యక్తి సెక్యూరిటీని ప్రభుత్వం అసలు ఎంత బాధ్యతగా చూసుకోవాలి? ఒకసారి ఆ వీడియో చూడండి, ఎవరికైనా అదే క్వశ్చన్లు వస్తాయి అసలు. అదిగోండి జగన్ గారు అసలు ఎంత దారుణం. పోలీసు వారు ఏరి ఎక్కడున్నారు? రోప్ పార్టీ ఏది? జగన్ గారు అసలు ఎంత ఇబ్బందిగా వస్తున్నారు చూడండి. అక్కడ సెక్యూరిటీ అనేది ఎంత దారుణంగా ఉందంటే అక్కడ అత్యంత దారుణంగా ఉంది పరిస్థితి. అది జగన్ గారు చివరికి కింద పడబోతారు, వేరే వాళ్ళు పట్టుకున్నారు. అప్పటికి ఇంకో వ్యక్తి మళ్ళీ జగన్ గారి మీదకి వస్తారు. అత్యంత దారుణంగా ఉంది అక్కడ. అంటే ఈ ప్రభుత్వం ఎంత కక్ష సాధింపు ధోరణికి వెళ్తుందంటే, ఈ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి ఆయన గట్టిగా 4% ఓట్ బ్యాంక్ ఉన్న ఆయన, నిజానికి మంత్రి హోదాకి జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వరు. కానీ ఇక్కడ నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు, జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ, మళ్ళీ స్పెషల్ ప్రోటోకాలు, స్పెషల్ ప్రోగ్రామ్సు. మళ్ళీ జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి, దాదాపు 40% ఓట్ బ్యాంక్ ఉన్న వ్యక్తి. అసలు ఇంత దారుణంగా ఎలా? కనీసం సెక్యూరిటీ గతంలో సరిగ్గా పెట్టకే కదా సింగయ్య లాంటి ఘటన జరిగింది. రోప్ పార్టీ మెయింటైన్ చేసే ఆలోచన మీ ప్రభుత్వానికి లేకపోతే, విపరీతమైన క్రౌడ్ వచ్చినప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా ఇంత క్రౌడ్ వస్తున్నారు. మీ ప్రభుత్వానికి వ్యతిరేక సంకేతాలు ఇది. ఎందుకంటే మీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అసంతృప్తికి లోనయ్యి జగన్ గారికి మద్దతు తెలుపడానికి ఇంతమంది వస్తున్నప్పుడు మీ ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఇంకా తీసుకోవాలి? ఇంత ప్రజానాయకుని ఎలాగబ్బా ఎంత జాగ్రత్త చేయాలి? ఆయనకు ప్రోటోకాల్ ఏంటి, అన్నీ ఉండాలి కదా. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నా కూడా ఇంత ల్యాబ్స్ కనిపిస్తుంది అంటే ఇంకెంత? ఇది మంచికి సంకేతం అయితే కాదు కదా. ఎన్నోసార్లు హైకోర్టుకి వెళ్ళినా ఇదే, ఏమన్నంటే ప్రెస్ ముందుకు వచ్చి జగన్ గారిని తిట్టామా, ఇదే ఆలోచన మీకు.